నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈటలకు ఆత్మీయ అభినందన సభ భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు అమరావతి రైతులకు బాసటగా టీడీపీ పాదయాత్రకు మద్దతుగా జోలి యాత్ర సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నిరసన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్యే శ్రీధర్ ఫైర్ రైతుల పట్ల చిత్తశుద్ధి కరువైందని ఆగ్రహం ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా కూడా పార్టీలు నిర్ణయిస్తే కారు ప్రజలు నిర్ణయిస్తేనే అవుతారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజ్గిరి వినాయక్ నగర్ లో ఈటలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆనందబాగ్ చౌరస్తాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈటల పూలమాల వేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈటల మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ లో ప్రజలు అసలైన ధర్మాన్ని నిలిపారని అన్నారు. హుజూరాబాద్ లో వచ్చిన ఫలితమే 2023లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుందని తెలిపారు. పసుపు బియ్యం పెట్టి ప్రమాణం చేయించిన ఎన్నికలు ఇదంతా సాధనట్టుగా ప్రజల సెంటిమెంట్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఏ రాజకీయాలను కలిగి ఉండొచ్చని స్వేచ్ఛ ఇచ్చింది, నిషేధించబడ్డ రాజకీయాలు తప్ప. ఒక దేశంలో భారత రాజ్యాంగం ఏ వ్యక్తికైనా స్వేచ్ఛగా హక్కిచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం మద్యం సీసాలతో డబ్బు సంచులతో ఆ మనిషికి ఇవ్వబడే హక్కుని కాలరాచే ప్రయత్నం చేసిండు. దాన్ని కళ్ళారా చూసింది ఈ దేశం, దాన్ని కళ్ళారా చూసింది ఈ రాష్ట్ర ప్రజానీకం. అందుకే ఇదొక అసాధారణమైన ఎన్నికల్లాగా భావించి ఒక ప్రభుత్వ యంత్రాంగం 13 మంది మంత్రులు, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి 100ల సంఖ్యలో మట్టి చుట్టుముట్టి ప్రతి కుటుంబం చేసి ప్రతి వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రాలు లేవు. అయినప్పటికీ కూడా మీరు 3 ఫేజులు చూసింది. అక్కడ హుజూరాబాద్ మొట్టమొదటి ఫేజ్, అక్కడి ప్రజానీకం మేము ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి సన్నివేశాలు మీరు సోషల్ మీడియా చూసింది మీరు. కానీ ఒక నెలకి 2 నెలలకి ఆ సోషల్ మీడియాలలో టీవీలలో మాట్లాడినటువంటి కుటుంబాలకి, మాట్లాడిన యువకులకి, మాట్లాడిన ఆడబిడ్డలకి, మాట్లాడిన రైతాంగానికి చేదు అనుభవం ఎదురైంది. అప్పుడు అర్థమైంది మేము స్వేచ్ఛ ప్రపంచంలో లేవని. అప్పుడు నిరంకుశ ప్రాంతామని అప్పుడు అర్థమైంది. కేసీఆర్ అసలు స్వభావం ఏంటో అర్థమైంది. వెంటనే మార్చుకున్నారు వాళ్ళు. లాభం లేదు, కన్ఫంటేషన్లో ఆ వ్యవస్థతో ఢీకొనలేము. మనకున్నటువంటి వినియోగించాలో తప్పకుండా నిర్ణయించుకుందామని చెప్పి వెంటనే సైలెంట్ అయిపోయింది నా హుజూరాబాద్. అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతులు సాగిస్తున్న న్యాయస్థానం దేవస్థానం మహాపాదయాత్రకు సంఘీభావంగా మచిలీపట్నంలో జోలియాత్ర నిర్వహించనున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29, 30, డిసెంబర్ 1వ తేదీల్లో మచిలీపట్నంలోని ప్రతి వీధిలో జోలి పట్టుకొని రైతుల మహాపాదయాత్రకు బాసటగా ప్రజల నుండి విరాళాలు సేకరించనున్నట్టు రవీంద్ర తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్క ఆంధ్రుడు ఖండించి అమరావతి సాధనకై పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రజా రాజధానిగా మరి ఆనాడు ప్రజల అంగీకారంతో అన్ని ప్రాంతాలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆది శ్రీనివాస్ అన్నారు. కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నాగుల సత్యనారాయణ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చేయాలని చెప్పని మొద్దు నిద్రపోతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే గేటు ముందే వందలాది మంది పోలీసులు అడ్డుపెట్టుకొని ప్రభుత్వం రాజ్యమేలేటువంటి క్రమంలో ప్రశ్నించే గొంతుకులను మరి అణిచివేత చేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని గెలిపించింది రాష్ట్రంలో కానీ కేంద్రంలో మీ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా సంక్షేమాన్ని చూడమని, ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చమని, రైతులు పడుతున్న ఇబ్బందులు తీర్చమని చెప్పడానికి మిమ్మల్ని గద్దెనెగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓ రోజు ధర్నా, కేంద్ర ప్రభుత్వం ఓ రోజు ధర్నా, రోడ్ల మీదకి వచ్చి మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాలను ఆపండి కొడుతున్నాం. ఆ ధర్నా డ్రామాలను, ఆ ధర్నా నాటకాలను ఆపి రైతు శ్రేయస్ కోసం కల్లాలో ఉన్న వానకాల పంటను యుద్ధ ప్రాతిపదికను కొనుగోలు చేయండి. మీ ఇప్పటికే కల్లాల్లోకి వెళ్తే అధికారులతో మాట్లాడితే లారీల కొరత ఉంది అంటున్నారు. వర్షాలు పడుతున్నాయి, అన్నమో రామచంద్ర అంటున్నారు. రైతు పడ్డ కోస దేవుడికెరక. ఆ 3 మాసాలు వరి పంట పండినప్పుడు పడ్డ కష్టం కంటే ఎక్కువ ఈ కొనుగోలు కేంద్రాలు పడుతుందని చెప్పి రైతులు చెప్పినా ఎందుకు ఈ ప్రభుత్వం కానీ అధికారులు పట్టించుకుంటున్నా అడుగుతున్నా. సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎంత మేరకు పంట కొనుగోలు చేసిరో ఈ ప్రభుత్వం అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం డిమాండ్ చేస్తున్నాం. గత నెల 27వ తారీఖున ఓ ఎమ్మెల్యే ఓ సెంటర్ ప్రారంభం చేస్తే 6-7 లారీల కంటే ఎక్కువ కూడా సరుకు పోయినటువంటి పరిస్థితి. లారీలో కొడుతుందంటున్నారు. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన లారీలో కొడుతుందంటున్నారు. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగానే రైతులపైన మనస్సుంటే, రైతు శ్రేయస్ కోరిన వారు అయితే ఇసుక లారీలను తరలించండి, ధాన్యం సెంటర్లకు లిక్కర్ లారీలను తరలించండి, లేదా ఆయా గ్రామాల్లో అనేక ట్రాక్టర్లు ఉన్నాయి, ఆ ట్రాక్టర్ ద్వారా తరలించే కార్యక్రమం చేయండి. ఓ మహిళా రైతు అంటుంది, మొన్న మేము పోయినప్పుడు 6 కిలోల పావు క్వింటాలకు ఎక్కువ జోకుతున్నారు. ఇంత అధికారికంగా దోపిడీ జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని చెప్పంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు మేము కోరుతా ఉన్నాం, వెంటనే మీరు యుద్ధ ప్రాతిపదికన కల్లాలు తిరగండి. ఈరోజు మీ కల్లాలోకి కాంగ్రెస్ పార్టీ అనే పిలుపు మేరకు మేము వెళ్తే మాకు ఈ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు వెళ్ళండి గ్రామాల్లోకి, మీరు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని స్వయంగా చూడండి, రైతులను ఆదుకోండి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం. ఈరోజు ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తే వారు సహకరించేటువంటి యంత్రాంగం ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసినప్పుడు రోడ్ల మీద నిలిపేయడానికి సరికాదు. రైతులను గమనించండి, ప్రజాస్వామిక వేదికలను గమనించండి. ఈనాటి ఈ టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న నాటకాన్ని గమనించమని కోరుతున్నాం. రైతుల పక్షాన్ని నిలబడతాం రాబో రోజుల్లో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల పట్ల చిత్తశుద్ధి కరువైనట్లు స్పష్టంగా తెలుస్తుందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మంథని మండల కేంద్రంలో ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ మిత్రులందరం కూడా ప్రధానంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరి ఈ జిల్లాకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలి. ప్రధానంగా మేము చెప్పింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన నిర్దేశం ప్రకారం ఈరోజు సామాన్య ప్రజానికం డీజిల్ రేట్లు పెరుగుదల వల్ల, పెట్రోల్ రేటు పెరుగుదల వల్ల, దానికి తోడు వంట గ్యాసు ధర పెరగడం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ఇబ్బందులు పడతా ఉన్న కారణం కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ, రేట్లను పెంచుతూ, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం
ఈరోజు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ పరంగా కూడా కలెక్ట్ చేసే ట్యాక్సుల ద్వారా వారిపైన భారం పడతా ఉంది. ఈరోజు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ప్రతిరోజు పైసనో 2 పైసలో రూపాయో 2 రూపాయలు పెంచుతూ పోతూ ఉన్నారు. 105 రూపాయలు 111 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలైతే సామాన్య ప్రజానికం ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబీకులు 2 వీలర్ మీద దినసరి చర్యలు కార్యక్రమం భాగంలో ఉద్యోగస్తులు కానీ లేకుంటే రైతు సోదరులు కానీ ట్రాక్టర్లలో రైతు సోదరులకు సంబంధించిన డీజిల్ ఛార్జీలు పెరిగినప్పుడు వారి వ్యవసాయానికి సంబంధించిన ఎంతవరకు మరి వారు పండించే పంట వారిపైన భారం పడతా ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచుతూ ఉంది, డీజిల్ ధరలు పెంచుతూ ఉంది, దాంతోడు కుకింగ్ గ్యాస్ ధరలు పెంచుతూ ఉంది. దానికి తోడు ఈరోజు జరుగుతూ ఉన్నది ఏంది, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత, పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు కొనుగోలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మద్దతు ధరలు ఇచ్చి పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల వేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జేసీ గారిని కలెక్టర్ గారిని ఇక్కడికి ఇవ్వమనండి, లేకుంటే మేము అక్కడ పోయి రిప్రజెంట్ చేసిపోతాం, పీస్ఫుల్ గా రిప్రజెంట్ చేస్తాం. కానీ ఒకవేళ కనుక మమ్మల్ని అందరూ ఎలవ్ చేయకుంటే అధికారులు గుత్తేదారుల మధ్య సమన్వయం కరువై సూర్యాపేట మెయిన్ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పురపాలక శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంగా పట్టాలెక్కి చాలా నిదానంగా కొనసాగుతున్నాయి. విద్యుత్ సరఫరా, కాలువల నిర్మాణం లేకుండా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి సూర్యాపేట నియోజకవర్గానికి సుందరవనంగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులై ఉన్నప్పటికీ అధికారులు గుత్తేదారుల మధ్య సమన్వయ లోపంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదే నీ పెట్టిన డబ్బులు నాకు ఇవ్వాలి నీకు ఎంత వస్తుంది నాకు నీకే రూపాయలు 10 మీటర్ కాదు వాళ్ళకి కడకు వెయ్యి. ఆదిలాబాద్ జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీ సభ్యులకు డీసీసీ ప్రెసిడెంట్ సజీద్ ఖాన్ అభినందనలు తెలిపారు. నూతనంగా నియమింపబడిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు భూపెల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సంతోష్ ఖాడేలకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల స్థలం నుండి వైకుంఠ ధామాన్ని తరలించాలని యూత్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు పగడాల అంజి డిమాండ్ చేశారు. పాఠశాల స్థలంలో దహన సంస్కారాల వాటిక ఏర్పాటు చేయడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లో జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. మిషన్ ముందు విద్యార్థులు పడుతున్న బాధలను వివరించారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్లో మిర్సాముండా సోషల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కళావతి వాలంటీర్ బ్లడ్ బ్యాంకు రక్తదాన శిబిరం నిర్వహించారు. 22 మంది యువకులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ సర్ నరేందర్, డిఎల్ఓ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బిర్సాముండా సొసైటీ వారిని అభినందించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిర్సాముండా సొసైటీ సభ్యులు దేవిదాస్, రాకేష్, లక్ష్మణ్ మిగతా సభ్యులు పాల్గొన్నారు. రమేష్ గారు, రమేష్ గణేష్ గారు గోవింద్ గారు గణేష్ సార్ మరొక సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నాను. నరేష్ గారు రియల్ ఎస్టేట్ వెంచర్లలో కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న జనగామ జిల్లాకు చెందిన 5గురిని బీబీనగర్ మండలం గూడూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెంటు వైర్ల చోరీకి సంబంధించి డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులపై పలు మండలాల్లో 7 కేసులు నమోదు అయినట్టు తెలిపారు. చోరీ చేసిన సొత్తును నిందితులు హైదరాబాద్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. గూడూరు టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుబడినట్టు చెప్పారు. వారి నుండి 8,25,000 రూపాయల నగదు, వాహనాలు, 2 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వెంచర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వెంచర్దారులకు సూచించారు. సో వీళ్ళు దాన్ని రెక్కి చేసుకొని ఈ 5 మంది కూడా వాళ్ళ 2 వీలర్స్లో
ఫస్ట్ రెక్కీ చేస్తారు. ఈ ప్రాంతాల్లో అంతా కూడా భువనగిరి, అదిగిరిగుట్ట, బొమ్మలరామవరం, బీబీ నగర్ ఏరియాలో లేఅవుట్స్ ఉన్న ప్రాంతంలో అంతా కూడా డే టైమ్స్లో రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసి ఎక్కడైతే వాచ్మెన్స్ ఉండరు, ఎక్కడైతే చిన్న లేఅవుట్ ఉంటాయో ఆ ప్రాంతంలో అంతా వీళ్ళు దాన్ని ఫిక్స్ చేసుకొని నైట్ ఆ ప్రాంతంలో చేరుకొని ఎర్లీగా అరౌండ్ 8 o'clock 9 o'clock చేరుకొని వీళ్ళు చెట్లల్లో కానీ లేకపోతే పొదల్లో ఎక్కడైనా ఉండి అరౌండ్ 11 o'clock వీళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. నైట్ 11 PM స్టార్ట్ చేసి మార్నింగ్ 2-3 లోపల ఈ వైర్ అంతా కూడా దాదాపు ఒక 40-50 పోల్స్ ఈ 5 మంది ఎక్కేసి ఒక్కొక్కరు ఒక 10 పోల్స్ వరకు ఎక్కి ఒక కట్టర్తో, మన దగ్గర ఆ కట్టర్ కూడా ఇక్కడ ఉంది, ఆ కట్టరు ప్లస్ ఈ రోప్తో ఆ వైర్ అంతా కూడా వాటి పై నుంచి పోల్స్ నుంచి తీసి ఇవి ఒక 2 vehiclesలో వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా వీళ్ళతో పాటు ఒక 2 vehicles ఈ మినీ ట్రక్స్ టాటా ఏస్ యాజ్ వెల్ యాజ్ అశోక్ లైలాండ్ దోస్త్ ఉంటుంది, దీనికి లోడ్ చేసుకొని ఈ మొత్తం 7 offences కూడా వీళ్ళు నిన్న హైదరాబాద్ అక్కడ వెళ్ళి అక్కడ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర వీటిని అమ్మడం జరిగింది. సో వీళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఎక్కడో కాంటాక్ట్ వర్క్ చేస్తున్నట్టు, అది మిగిలితే వాళ్ళకు ఎక్కడైనా కొద్దిగా వైర్ మిగిలినప్పుడు వాళ్ళది స్క్రాప్ కింద అమ్ముకోవడం అట్లా వాళ్ళకు పరిచయం అవ్వడం జరిగింది. సో ఇది పెద్ద ఎత్తున తీసుకొని పోయి వాళ్ళు అమ్ముకొని దాదాపు దీని నుంచి ఒక మెటీరియల్ అంతా 9.5 lakh మెటీరియల్ వీళ్ళ పొజిషన్లో ఒక 8,25,000 rupees వర్త్ ఈ 5 మంది పొజిషన్లో కూడా వీళ్ళు ఉంది. వీళ్ళు నిన్న అమ్ముకొని హైదరాబాద్లో ఉండేసి ఈరోజు మార్నింగ్ మళ్ళా టువర్డ్స్ బీబీ నగర్ నెమలిగుమ్మల వైపు వెళ్ళేసి అక్కడ కూడా కొద్దిగా రెక్కీ చేసుకున్నారు. అక్కడ ఒక లేఅవుట్ ఉంటుంది, అక్కడి నుంచి టువర్డ్స్ మళ్ళీ భువనగిరి వైపు వస్తున్నారు. భువనగిరిలో కూడా మనము బీబీ నగర్ టోల్ ప్లాజా దగ్గర వీళ్ళని పట్టుకొని ప్రశ్నించినప్పుడు భువనగిరిలో కూడా రెక్కీకి చూసుకొని తర్వాత వీళ్ళు టువర్డ్స్ జనగాం వైపు వెళ్తే దానికి ప్లాన్ చేసుకున్నారు. సో మనము ఈ టూ వీలర్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. హీరో హోండా స్ప్లెండర్ అండ్ పల్సర్ బైక్ ఒకటి, అదే కాకుండా టాటా ఏస్ అండ్ అశోక్ లైలాండ్ దోస్త్ ఈ 2 కూడా పికప్ వెహికల్స్ చిన్న మినీ ట్రక్స్లో ఉంటాయి. ఈ థెఫ్ట్ చేసిన వైర్ అంతా కూడా దాంతో బ్యాక్ వేసుకొని వీళ్ళు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది. భాగ్యనగర్ కాలనీలో వేప చెట్టుకు పాలు కారుతున్నాయి. ఈ వింతను చూడటానికి జనం ఎగబడుతున్నారు. పాల ఉధృతిని ఆపేందుకు పైపులతో నీళ్లు కొడుతున్నారు. పాలు కారడం మాత్రం ఆగడం లేదు. దాంతో ఇదంతా దైవ మహత్యంగా ప్రచారం జరిగి ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. ఏం లేకుంటే సరే, ఏం ఇబ్బంది ఏం లే. ఉదికడ్డీలు పెట్టినారు, మేపు ఉంది, మేపు పెట్టుకొని పెట్టకూడదు లేక ఏం లేకుంటే సరే, ఏం ఇబ్బంది ఏం లే. ఉదికడ్డీలు పెట్టినారు, మేపు ఉంది అంటున్నాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో సుమారు 4 రోజులుగా ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. మొన్న ఐరాల మండలం వినాయకపురంలో ఏనుగుల గుంపు మహేష్ అనే రైతు వరి పంటను ధ్వంసం చేశాయి. నిన్న తలుపులపల్లి పంచాయతీలో తుమ్మవారిపల్లి గ్రామంలో సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ రోజు పూతలపట్టు మండలం తుమ్మవారిపల్లిలో ఏనుగుల గుంపును చూసి ప్రజలు భయపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరు పూకులో చేను నువ్వు రాయ సమయడిగా వీడియో తీస్తా ఉండు. ఎంత సైజు ఉంది చూడ ఇప్పుడు అదే నువ్వు తీనా బాగా తీనా నువ్వు క్లియరెన్స్ రాలే, దూరంగా ఉన్నాయి. దగ్గరికి పోదామా? దగ్గరికి పో. ఒకటి ఆవులు ఏమన్నా డ్యామేజ్ చేస్తాయి? ఆవులు చూడా బెత్తరపోయి చూసేదా? వా సౌండే కొమ్మలు పోతా ఉంటాయి. దెంగించుకోరా పుల్లా చెప్తే ఇటు నుంచి బాగా వస్తుంది రాయా. ఒకటి దేడా ఆవులు చూడు. ఏందిరా స్వామి అని చూస్తాను. రాయి ఒకటి ఎత్తేయండి సార్. పైకి రాండియా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈటెలకు ఆత్మీయ అభినందన సభ, భారీగా తరలి వచ్చిన బీజేపీ నేతలు.
అమరావతి రైతులకు బాసటగా టీడీపీ పాదయాత్రకు మద్దతుగా జోలి యాత్ర. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నిరసన, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్యే శ్రీధర్ ఫైర్, రైతుల పట్ల చిత్తశుద్ధి కరువైందని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.